ఎవరు ఎవరా నన్ను పిలిచింది? మలబార్ బాబా, నేను గంగారాంని. నువ్వా గంగారాం? యావత్ దేశాన్ని గడగడలాడించిన మాఫియా సామ్రాజ్యానికి రారాజువైన నువ్వు ఓ చిన్న బొమ్మలో దాక్కోవలసిన కర్మ పట్టింది. ఇదంతా నాకు నువ్వు నేర్పిన పరకాయ ప్రవేశ మంత్ర ప్రభావం. ఓ నెల రోజుల క్రితం పోలీసులు నన్ను కాల్చి చంపారు. చనిపోయే ముందు గత్యంతరం లేక ఈ బొమ్మలో ప్రవేశించాను. నేను వీలైనంత త్వరగా మనిషి రూపంలోకి రావాలి. నువ్వు మనిషి రూపంలోకి రావాలా? ఎందుకు? నన్ను చంపిన ఆ ఇన్స్పెక్టర్ మహేష్ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. అంతేకాదు బాబా, నేను ఈ దేశంలో ఎన్నో విధ్వంసాలు సృష్టిస్తానని నా పాకిస్తాన్ మిత్రుల దగ్గర నుంచి డబ్బు తీసుకున్నా. అందుకే నాకు మనిషి రూపం కావాలి బాబా. చూడు, ఒకసారి నీకు భయపడి పరకాయ ప్రవేశ మంత్రం నేర్పించి నేను చాలా తప్పు చేశాను. ఇక మీదట అలాంటి పొరపాటు చెయ్యను. బాబా, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఒరే మూర్ఖుడా, నువ్వు ఇప్పుడు బొమ్మవి. నువ్వు నన్నేమీ చేయలేవు. మల్బార్ బాబా, పోరా, బయటికి పో. లేకపోతే నేనే నీ మెడ పట్టుకుని బయటికి విసిరేస్తా. గంగారాం, నేను మూర్ఖుణ్ణి కాదురా. నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే నీ ప్రాణాలు తీయగలను. చెప్పు, నేను మనిషి రూపంలోకి రావాలంటే ఏం చెయ్యాలో చెప్పకపోతే నిన్నిప్పుడే హోం ఫట్ స్వాహా చేసేస్తా. చెబుతాను. నువ్వు మనిషి రూపంలోకి రావాలంటే ఒక్కటే మార్గం ఉంది. త్వరగా చెప్పు, ఏంటది? ఈ బొమ్మలో ఉన్నది గంగారాంనని నువ్వు మొదటిసారిగా ఎవరితో చెప్పావు? ఏలూరులో రాంబాబనే ఓ అమాయకుడికి చెప్పాను. అయితే అతని గుండెల మీద చెయ్యి వేసి ఆ మంత్రాన్ని 3 సార్లు చెప్పు. అలా చెబితే ఏమవుతుంది? ఈ బొమ్మలో ఉన్న నీ ఆత్మ ఆ రాంబాబు శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఆ రాంబాబు ఆత్మ అతని శరీరాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతుంది. శరీరం అతనిది, ఆత్మ నీది అవుతుంది. అలాగా? అంటే నేను రాంబాబునైపోతాను. ఓం ఫట్ స్వాహా. అవును సార్, రాంబాబు బొమ్మ పేరు గంగారాం. గంగారామే ఈ హత్య చేశాడని రాంబాబు నాతో చెప్పాడు. పోస్ట్మార్టం రిపోర్ట్లో జనార్దన్ సేఠ్ హార్ట్ అటాక్ తో చనిపోయాడనుంది. జనార్దన్ సేఠ్ చనిపోవడానికి ముందు విపరీతమైన టెన్షన్ కి భయానికి లోను కావడం వల్ల హార్ట్ అటాక్ వచ్చుంటుందని డాక్టర్లు చెప్పారు. అతనంత టెన్షన్ కి లోనవలసిన పరిస్థితులు ఏమున్నాయంటావు? అదే నాకు అర్థం కావడం లేదు సార్. కాకపోతే మర్డర్ జరిగిన చోట మందు, కత్తి, ఆ బొమ్మ తప్ప అక్కడేం లేవు సార్. మరో ముఖ్యమైన విషయం సార్, గంగారం బతిక ఉన్నాడన్న విషయం వాడి అనుచరుడు దేవా మరో అనుచరులతో అంటుంటే నేనే స్వయంగా విని వాడి మాటలు రికార్డ్ చేశాను. ఆ దేవా మలబార్ బాబా గురించి చెప్పాడు. రాంబాబు కూడా గంగారం బొమ్మ మలబార్ బాబా దగ్గరికి వెళ్ళిందని చెప్పాడు. రాంబాబు బొమ్మని గంగారాం అంటున్నాడు, ఆ దేవాగాడు గంగారం బతికే ఉన్నాడు అంటున్నాడు. ఇద్దరు మల్బార్ బాబా గురించే చెప్పారు. ఇందులో ఏదో మిస్టేక్ ఉంది. మిస్టర్ మహేష్ సార్, ఈ కేసు నువ్వు చాలా డీప్ గా స్టడీ చేయి. ఎస్ సార్. ఏ ఒక్క చిన్న సాక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎస్ సార్. డాడీ, మీకు ఫోన్. 1 minute మహేష్. నువ్వా? నేనే. 5 రోజులు పోలీసు లాకప్లో నేల మీద పడుకుంటే గాని ఇంట్లో పరుపు విలువ తెలిసి రాలేదు. అమ్మా, ఇంకా పడుకుంటానే. గుడ్ నైట్. ఇదో ప్రసాదం. అవును, ఇంతకీ ఏ దేవుడు ప్రసాదం అమ్మా? నువ్వు నిర్దోషిగా విడుదలైతే హనుమాన్ జంక్షన్ లో ఆంజనేయ స్వామికి పూజ చేస్తానని దండం పెట్టుకున్నాను రా. అది విషయం. పోలీస్ రిపోర్ట్ ఎలా మారిపోయిందా అనుకున్నాను. ఆంజనేయ స్వామి ఈ రిపోర్ట్ మార్చాడని ఆ నౌకరాజు గారికి చెప్పకు. దేవుణ్ణి కూడా అరెస్ట్ చేసి లోపల పెడతాడు దరిద్రుడు. చాలే నోర్మై, దేవుణ్ణి ఏదైనా అంటే కళ్ళు పోతాయి. చాలే నోర్మై, నేనంత దేవుణ్ణి కాదు, నౌకరాజుని. చాలే, సింధూరం తలగడి కింద పెడుతున్నాను, ప్రశాంతంగా పడుకో. పెట్టు పెట్టు, దిండుకు బట్టి నల్లు అయినా చేస్తాయి. పడుకోరా. సరే.
లక్ష్మి, నువ్వు నా తల అలా నిమురుతూ ఉంది. నాకు ఆకాశంలో తేలిపోతున్నట్టుగా ఉంది. లక్ష్మి, ఓ మంచి పాట పాడవా ప్లీజ్? పాట పాడాలా? ఓం బగబుగే బగిని బాగోదరి భగవాసనే. చిచ్చి, నేను పాట పాడమంటే నువ్వు పద్యం పాడతావేంటి? దినకర కిరణై వాసం అనేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. అబ్బా లక్ష్మి, ఆ ఓం ఫట్ స్వాహ దరిద్రం నీకు కూడా వచ్చిందా? అవును, నీ బాడీ ఏంటి బొమ్మ బాడీలాగా ఇలా చిన్నదైపోయిందే? అబ్బా కొంపదీసి ఆ గంగారాం గాడి కానీ రాలేదు కదా? లేదు. నువ్వా? అవును నేనే. మళ్ళీ ఎందుకు వచ్చావు? అయినా నువ్వేంటి నా మీద ఎక్కి కూర్చున్నావు? నేనేమన్నా యూఫం బెడ్ అనుకున్నావా? దిగా. చెప్పేది నీకే, కామ్గా పడుకో. అబ్బా నన్ను కొడతావా? హ్మ్, సరే పడుకుంటాను. హ్మ్. నువ్వు నన్నేం చెయ్యవు కదా? నిన్నేం చెయ్యను. ఆ. ఒక్క మంత్రం మాత్రం చదువుతాను. అప్పుడు నా ఆత్మ నీలోకి, నీ ఆత్మ బయటికి. ఆ. ఓం ఫట్ స్వాహ. అంటే ఆ జనార్దన్ సేట్ లాగా నన్ను కూడా చంపేస్తావా? ఇదిగో, నువ్వు నన్నేమి చేయలేవు. నా దగ్గర ఆంజనేయ స్వామి సింధూరం ఉంది. ఇక నన్నెవరూ ఆపలేరు. ఓం ఐం భగబుగే భగిని భాగోదరి భగవాసనే. ఓం హ్రీం క్లీం దినకర అమ్మో, కిరణై ఇదేదో నిజంగానే చావు మంత్రలాగా ఉంది. ఒరేయ్, లేవరా నా మెంచి, నన్ను చంపుతావా ఏంటి? లేవరా ఒరేయ్. ఓం భగబుగే భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానేందు అమ్మా, ఓం ఫట్ అమ్మా, స్వాహ. అమ్మా, రాంబాబు, అమ్మా, అరవకు. ఈ బొమ్మ నన్ను నిన్నేం చంపేస్తుంది, చెయ్యను. అమ్మా. మంత్రం అమ్మా, మాత్రం చదువుతానంటే. అమ్మా, అరవకు. తొందరగా రావే, ఈ బొమ్మ నన్ను చంపేస్తుంది అమ్మా. అవన్నీ తర్వాత చెప్తాను, ముందు నేను లాగు. లాగవే, లాగు. అబ్బా, లాగు. అబ్బా. ఇదిగో, దాన్ని బీరువాలో పెట్టేద్దాం, పద. ఏలే, బీరువాలో పెట్టి, బీరువాలో పెట్టి, తొందరగా. అమ్మా, బీరువాలో పెట్టి. మీరు తాళం వేసి, తాళం వేసి, వెయ్యి, వేసి. అమ్మయ్యా, గంటం గడిచింది. అయ్యా నీకేం కాలేదుగా? పొద్దులో తప్పించుకున్నా, లేకపోతే చచ్చూరుకునేవాడిని. భయపడమాక, నా దగ్గర పడుకుంది కానీ అలాగే నీ ఒళ్ళోనే పడుకుంటా. ఇలా తాబేలా వెళ్తే ఆకలితో చస్తా. సడన్ గా ఇక్కడ ఎందుకు ఆపావు? వీళ్ళెవరు? వెరైటీ వెరైటీ గెటస్లో ఉన్నారు. పోలీసులను తోచుకునే దొంగలా? కాదు బే, మీది మామకి అప్పించిన ఎదవలం. ఏమయ్యా నూకరాజు, మీ అల్లుడికి లాటరీ వచ్చింది, డబ్బు రాగానే మా డబ్బు మాకు ఇచ్చేస్తానని చెప్పావు. ఎప్పుడు ఇస్తావా మా డబ్బు? అవునయ్యా, మా అల్లుడు డబ్బు రాగానే ఇచ్చేస్తానయ్యా. ఆయనకు డబ్బు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడంటే అవును మావా, నా లాటరీ డబ్బు ఎప్పుడు వస్తుంది? ఏమి భయ్యా, నువ్వేమో వాడికి లాటరీ వచ్చిందన్నావు, వాడేమో నా డబ్బు ఎప్పుడు వస్తుందని నిన్ను అడుగుతున్నాడు. మీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. మేమిద్దరం నాటకాలు ఆడం, కలిసి పేకాడతాం. మాది బాకీ సంగతి తేలకపోతే మేమందరం కలిసి నిన్ను వాడిని పేకాడతాం బే. చూడండి, వివిధ రూపాల్లో ఉన్న మీ నలుగురు గురించి నాకు తెలియదు. మీ నలుగురు కలిసి మా మామకు అప్పించిన సంగతి తెలియదు. ఆ మాటకు వస్తే నాకు లాటరీ వచ్చిన సంగతి నాకు తెలియదు. నీకు తెలవదా? వాడికి తెలీదు. ఆ తెల్ల దొరలు వచ్చి, అదే ఆ లాటరీ దొరలు వచ్చి వీడికి యూరో లాటరీ వచ్చిందని డైరెక్ట్ నాకే చెప్పారు. అప్పుడు వీడి స్టేషన్ లో లేడు, నేనే వాళ్ళతో డీల్ చేశాను. అలాగా, మరి డబ్బు ఎప్పుడు వస్తుందన్నారు? అబ్బాబు, ఓ వారం రోజులు ఒప్పు పట్టు, నీ అసలు వడ్డీ పువ్వుల్లో పెట్టి నీ చేతిలో పెడతా. చూడు మామా, ఆ పువ్వులేవో నీ చెవిలో పెట్టుకుని డబ్బు మాత్రం వాళ్ళ చేతిలో పెట్టు. వెళ్ళండి. ఇదిగో, మీ అల్లుడు చెప్తున్నాడు కాబట్టి వెళ్తున్నాం. ఏదైనా తేడా వచ్చిందో జాగ్రత్త.